పాడి స్తుతించే అవకాశం దేవుడు దయచేసినందుకు స్తోత్రములు. इस तरह प्रभु की स्तुति करते हुए महिमा करने के लिए प्रभु ने हमें मौका दिया, इसलिए प्रभु का धन्यवाद हो। ఈ భూమి మీద ఉండగే కాకుండా పరలోక రాజ్యంలో కూడా ఇలా నిత్యం దేవుని స్తుతించే వారిగా ఉండాలని మనందరి ప్రయాస. ऐसे ही पृथ्वी में ना बने रहे, स्वर्ग में भी हमेशा स्तुति करने वाले बने करके हमारी आशा है। అందునిమిత్తమే దేవుడు కూడా మరి ప్రతిదినం మనతో తన వాక్యం ద్వారా హెచ్చరిస్తూ మనల్ని సరిచేయాలనుకుంటున్నాడు. इसलिए हर दिन वचन के द्वारा प्रभु हमसे बातें करते हुए हमें सुधारना चाहता है। మనం కూడా అదే ఆశతో దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. इसलिए हम भी इसी आशा से प्रभु के सम्मुख आए हैं। కాబట్టి వచ్చిన లక్ష్యాన్ని చేరుకుందాం. तो जिस लक्ष्य को पाने के लिए आए हैं उसको हासिल करके रहेंगे। దానికోసం మనల్ని నడిపించేది కేవలం దేవుని వాక్యం మాత్రమే. उसके लिए हमें सिर्फ चलाने वाला प्रभु का वचन ही है। కాబట్టి రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. आइए प्रभु के वचन को हम ध्यान करें। సామెతల గ్రంథం 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. नीति वचन 6वें अध्याय को हम ध्यान करते हुए आ रहे हैं। అలాగే మొదటి అధ్యాయం నుండి కూడా ధ్యానం చేసుకుంటూనే మరి ఇదేనో సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం నుండి ధ్యానం చేసుకోవాల్సి ఉంది. तो शुरुआत से ही ध्यान करते हुए आ रहे हैं, उसी तरीके से हम 6वें अध्याय 20वें वचन में पहुंच गए हैं। उस 20वें वचन से हम ध्यान करेंगे। మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్లుగానే ఈ విషయాన్ని మర్చిపోవద్దు. हम हमेशा जैसे कहते हैं उस बात को नहीं भूलना। మన విశ్వాస జీవితాన్ని ప్రతిదినం కాపాడుకోవటానికి అవసరమైన మాటలు ఇందులో పొందుపరచబడి ఉన్నవి. हमारे विश्वासी जीवन को हर दिन बचाए रखने की बातें इसके अंदर छिपी हुई हैं। కాబట్టి సామెతల గ్రంథాన్ని ప్రతిరోజు ఒక భాగంగా మన సువార్త బైబిల్ చదువుకునే భాగంలో ఒక భాగంగా గనక పెట్టుకోగలిగితే మన ప్రవర్తనని దిద్దుకోగలుగుతాం. इसलिए नीति वचन को हम अपने जीवन में एक भाग बना ले, हर दिन उसको पढ़ेंगे तो हम अपने चाल चलन को सुधार सकते हैं। దేవుని కృపను బట్టి మరలా మనం ఈ యొక్క సామెతల గ్రంథాన్ని ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఈ దినాల్లో దేవుడు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. फिर से एक और बार आज के दिनों में आज के दिन इस नीति वचन को ध्यान करने के लिए प्रभु ने मौका दिया, इसलिए प्रभु का धन्यवाद करती हूँ। సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20 నుండి 23 వరకు ధ్యానం చేసుకుందాం. नीति वचन 6वां अध्याय 20 से लेकर 23 तक। నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. हे मेरे पुत्र, मेरी आज्ञा को मान और अपनी माता की शिक्षा को ना तज। इनको अपने हृदय में सदा गांठ बांधे रख और अपने गले का हार बना ले। తండ్రి దేవుడు వాక్యం ద్వారా మనల్ని ఎప్పుడు కూడా నా కుమారుడా అనే సంబోధిస్తూ ఉన్నాడు. पिता परमेश्वर हमेशा वचन के द्वारा हमें हमारे हे मेरे पुत्र करके कहता है। ఎందుకంటే అందరైతే యేసుక్రీస్తుని అంగీకరించారు వాళ్ళందరూ కూడా దేవుని కుమారులయ్యే అధికారాన్ని పొందుకుని ఉన్నారు. क्योंकि जिन्होंने यीशु मसीह को ग्रहण किया वो सब उसकी संतान है करके प्रभु का वचन कहता है। మనల్ని ప్రేమించే దేవుడు మనతో ప్రతి నిత్యము మనల్ని హెచ్చరించి మాట్లాడుతూ ఉన్నాడు. हमसे प्यार करने वाला परमेश्वर हर दिन हमें सावधान करते हुए बातें कर रहा है। కాబట్టి తండ్రి దేవుని యొక్క ఆజ్ఞలను మనం మర్చిపోవద్దని వాటిని గైకొనాలని చెప్తున్నాడు. इसलिए पिता की आज्ञा को भूलना नहीं चाहिए, उसका पालन करना चाहिए करके हमें बताता है। అలాగే నీ తల్లి ఉపదేశంను త్రోసివేయకము. इसी तरह अपनी माता की शिक्षा को ना तज। లోకంలో కూడా చూస్తే తండ్రి ఆజ్ఞాపించేవాడిగా ఉంటాడు, తల్లి ఏమో ఉపదేశం అంటే నచ్చజెప్పి నడిపించే దానిలాగా మనం చూస్తూ ఉంటాం లోకంలో కూడా. संसार में भी देखे तो पिता तो आज्ञा देने वाला होता है और माँ जो है समझाती है, समझाते हुए चलाती है करके हम देखते हैं। ఇది ప్రతి కుటుంబంలోనూ ఉండే విషయమే. ये हर परिवार में होता है। అలాగే ప్రతి తండ్రి ప్రతి తల్లి యొక్క ఆలోచన పద్ధతి వైఖరి ఇలాగే ఉంటుంది. हर एक माता पिता का सोचने का तरीका हमेशा ऐसा ही होता है। అయితే ఇక్కడ నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశంను త్రోసివేయకము. और यहाँ लिखा है, हे मेरे पुत्र, मेरी आज्ञा को मान और अपनी माता की शिक्षा को ना तज। అంటే తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞని గైకొనాలి అంటే पिता परमेश्वर ने जो हमें आज्ञा दी है उसका पालन हमें करना है, तो మనకు ఉపదేశము దొరికే సంఘం అనే తల్లి అనే సంఘము, ఆ ఉపదేశమును మనము అవలంబించాలి, వాటిని త్రోసివేయొద్దు అని వాక్యం సెలవిస్తుంది. हमें शिक्षा और उपदेश देने वाली कलीसिया जो माँ के बराबर है उसका पालन करना चाहिए, उसका तिरस्कार नहीं करना चाहिए करके कहता है। తండ్రి అంటే ఆజ్ఞ మాత్రం మనకి ఇది నువ్వు చేయాల్సిందే అనే ఆజ్ఞ మనకి ఇవ్వబడింది. आज्ञा तो ऐसा करना ही है करके हमें कहा गया है। కానీ సంఘము తల్లి మనల్ని ఎలాగూ ఉపదేశం మనకి అర్థమయ్యే రీతిలో మనల్ని ఎలా నడిపించాలో ఉపదేశిస్తున్నప్పుడు త్రోసివేయవద్దు అని వాక్యం చెప్తున్నది. माँ एक कलीसिया हमें उपदेश के द्वारा चलाती है, जब वो हमें समझाती है चलाती है तो उसका तिरस्कार हमें नहीं करना चाहिए करके बताया गया है। ఎందుకు తల్లి బిడ్డల్ని ఈ రీతిగా ఉపదేశించి
మంచి క్రమంలోకి నడిపించేదానికి ప్రయాసపడుతుంది. क्यों माता इस तरह बच्चों को शिक्षा देते हुए अच्छे नियम में चलाने की कोशिश करती है? ఆ తండ్రి అయిన దేవుడి ఆజ్ఞకి లోబడే విధంగా చేసేది ఉపదేశమే. वो पिता परमेश्वर की आज्ञा को मानना और झुकने के लिए करती है सिर्फ ये उपदेश ही। అలాగే కుటుంబంలో కూడా తల్లి చేసే ఉపదేశము తండ్రి ఆజ్ఞకు లోబడే విధంగా చేయటం కోసమే అనేది और గుర్తుంచుకోవాలి. परिवार में भी जो माँ वो शिक्षा देती है वो पिता की आज्ञा को मानने के लिए ही देती है, इस बात को याद रखिए। కాబట్టి మనం దేవుని సందేశాన్ని అంటే ఉపదేశాన్ని వినటానికి కూడుకొని ఉన్నాం. हम प्रभु के उपदेश को सुनने के लिए यहाँ इकट्ठा है। సంఘంగా కూడుకోమని మనం చెప్పింది కూడా తండ్రి అయిన దేవుడే. कलीसिया के रूप में इकट्ठा हुआ करो करके कहा भी प्रभु ने है। మళ్ళీ అలాగే అత్యధికంగా కూడుకోమని కూడా చెప్పింది వాక్యమే. ज्यादा से ज्यादा इकट्ठा हुआ करो करके भी कहा वचन नहीं है। దేని గురించి ఉపదేశమును విని స్వీకరించటానికి గాని త్రోసివేయటానికి కాదు. उपदेश को सुनकर स्वीकार करना है, उसका तिरस्कार नहीं करना है। అదే మనం చాలా సార్లు సామెతల గ్రంథంలో ఇదే వచనాన్ని చూస్తూ ఉంటాం. कई बार नीति वचन में इसी वचन को हम देखते हैं। కాబట్టి ఆ 3వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఆ యొక్క లెస్సైన జ్ఞానాన్ని భద్రం చేసుకో అని తెలియపరుస్తున్నాడు. इसी तरह इसी नीति वचन में तीसरा अध्याय 21వ అధ్యాయంలో 21वें वचन में यही बात कहा गया है। నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచమును భద్రము చేసుకొనుము అంటున్నాడు. हे मेरे पुत्र, ये बातें तेरी दृष्टि की ओट में ना होने पाए। ఇది మనకి ఉపదేశించబడుతున్న సందేశాన్ని భద్రము చేసుకొని గైకొని అవలంబించమని చెప్తున్నాడు. हमें जो उपदेश किया गया है उस वचन को संभाले रखना है और उसका पालन करना है करके कहता है। అందుకే ఇక్కడ 6:21లో కూడా అదే మాట చూస్తున్నాం. इसी बात को हम 6:21 में भी देखते हैं। వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. इनको अपने हृदय में सदा गांठ बांध रख और अपने गले का हार बना ले। మనము ఉపదేశాన్ని స్వీకరిస్తే తండ్రి ఆజ్ఞను నెరవేర్చిన వారు అవుతాం. हम उपदेश को स्वीकार करेंगे तो पिता की आज्ञा का पालन करने वाले बनेंगे। తండ్రి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞానుసారంగా మనం నడిపించాల్సిన పద్ధతి సంఘానిది. पिता ने हमें एक आज्ञा दी है, उस आज्ञा के अनुसार हमें चलना है, चलाने की जिम्मेदारी हमारी है। కాబట్టి సంఘం ద్వారా మనం పొందుతున్న ఆ ఉపదేశ ప్రకారంగా నడుచుకోవాలి అంటే कलीसिया जो हमें उपदेश देती है उसके अनुसार हमें चलना है तो ఆ ఉపదేశం విన్న ఉపదేశాన్ని హృదయంలో ఎల్లప్పుడూ భద్రం చేసుకోవాలా. जो उपदेश सुना है उसे हमेशा अपने हृदय में संभाल कर रखना चाहिए। అందుకే అంటున్నాడు హృదయమునందు ధరించుకో. इसलिए कहता है हृदय में उसको धारण कर लो। మామూలుగా చెప్పాలంటే శరీరానికి మనం ధరించుకుంటాం, बताया जाए तो शरीर में हम धारण करते हैं। అలాగే యేసుక్రీస్తును ధరించుకోండి అని పత్రికల్లో కూడా చూస్తాం. इसी तरह पत्रिकाओं में लिखा है यीशु मसीह को धारण कर लो करके कहा है। ధరించుకోవడం అనేది సహజంగా ఏది ధరించుకుంటే అది మనకు కనిపించే విధంగా ఉంటుంది. धारण कर लो मतलब पहन लो, जो कुछ भी हम पहनते हैं वो सबको दिखाई देता है। అయితే హృదయమందు ఎందుకు ధరించుకోమంటున్నాడు? क्यों ऐसे हृदय में इसको गांठ बांध लो करके कहा है? ఎందుకు హృదయాన్ని మీ హృదయంలో ధరించుకోమంటున్నాడు అంటే क्यों कहता है हृदय में गांठ बांध लो? ప్రభుని యేసు వారి సందేశంలో కానీ प्रभु यीशु मसीह के संदेश में हो లేక పత్రికల్లో కానీ या पत्रिकाओं में हो, మనము కనపడేది ఎలాగూ हम कैसे दिखाई देते हैं? మన మాటలు, మన పద్ధతి, మన వైఖరే మన ఎలాంటి వారం అనేది తెలియపరుస్తుంది. हमारा बातें करने का तरीका, हमारा चाल चलन, हमारा स्वभाव ही दिखाता है हम कैसे हैं। అయితే అది ఎక్కడి నుండి వస్తుంది? लेकिन वो कहाँ से आता है? హృదయం నుండి వస్తుంది. हृदय से आता है। కాబట్టి హృదయమందు ధరించుకో అంటున్నాడు. इसलिए कहता है हृदय में उसको गांठ बांध लो, धारण कर लो। అంటే హృదయమందు ధరించుకుంటే మనసు హృదయం నూతనమైపోతుంది. हृदय में धारण करेंगे तो हमारा मन नया हो जाएगा। కాబట్టి ముందు చేసిన పొరపాట్లు, పాపము, మాటలు, ఆలోచనలు, వ్యతిరేకతలు ఇక ముందుకు ఉండవు. तो पहले जो गलतियां, जो कमियां, जो गलत बातें, जो पाप के विचार थे वो अब आगे को नहीं बने रहेंगे। కాబట్టి అంటున్నాడు నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము అంటున్నాడు. इसलिए किसमें कहता है इनको अपने हृदय में सदा गांठ बांधे रख और अपने गले का हार बना ले। అంటే మనం ధరించుకునే హారం ఏ విధంగా మనకు ప్రియమైందిగా ఉంటుందో అలాగ వాక్యాన్ని మన కంఠానికి మనం ధరించుకున్న వారిగా ఉండాలి. जिस तरह हम गले का हार पहनते हैं हमें बहुत अच्छा लगता है, उसी तरह वचन को अपने गले का हार बना के रखना है। అందుకే అయితే ఈ లోకపరమైన ఆ యొక్క హారాల గురించో లేక బంగారం వెండి గురించో వాక్యం చెప్పటం లేదు. लेकिन संसार के सोना चांदी या गले के हार के बारे में वचन नहीं कहता है। ఎందుకంటే అవి చెప్పకుండానే ఈ లోకపరమైన సందేశం మనం గైకొంటాము, అవలంబిస్తాం కూడా. क्योंकि ये बताने की जरूरत ही नहीं है, संसारिक बातें को हम सुनते हैं और उसका पालन भी हम करने लगते हैं। ఎవరు చెప్పకుండానే అవి ఆటోమేటిక్ గా పుట్టుకతోనే మనం వెంబడబడి వస్తూ ఉంటే మనం వాటిని అవలంబిస్తూ ఉంటాం. बिना किसी के बताए ही, पैदा होते ही, जन्म से लेकर सारी बातें हम जान लेते हैं और उसका पालन करने लगते हैं और हमारे साथ साथ उन चीजों को रख भी लेते हैं। అందుకే ఇక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే इसलिए यहाँ नीति वचन 3रा अध्याय 3रे वचन में हम देखेंगे దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. कृपा और सच्चाई तुझसे अलग ना होने पाए वरन उनको अपने गले का हार बनाना।
కంఠభూషణం లాగా ఏమి ధరించుకోవాలి మనం? गले के हार की तरह हमें किसको रखना है? ఉపదేశము దేని గురించి ఇవ్వబడుతుంది? उपदेश। उपदेश किसके बारे में दिया जाता है? సత్యము అనే వాక్యం గురించి ఉపదేశం ఇవ్వబడుతుంది. सत्य वचन के विषय में उपदेश दिया जाता है। అలాగే దయామయుడైన యేసు దేవుని యొక్క స్వరూపం అనే ఆ దయను అమర్చుకోమని వాక్యం సెలవిస్తుంది. दयालु प्रभु का जो स्वरूप है उसके स्वरूप को धारण करने के लिए वचन कहता है। కాబట్టి విశ్వాస యొక్క జీవితంలో దయా సత్యము అనేది కంఠభూషణం లాగా, అంటే కొట్టొచ్చినట్టు కనిపించే విధంగా ఆ దయ ఉండాలి మనిషిలో, సత్యము కూడా ఉండాలి విశ్వాసులను కోరుకుంటున్నాడు. इसलिए वो चाहता है कि विश्वासी के अंदर कृपा और सच्चाई और दया हमेशा बनी रहनी चाहिए। కాబట్టి ఆ మాటల్ని హృదయములో గనక మనం భద్రం చేసుకుంటే, उन बातों को अपने हृदय में अगर हम संभाल के रखेंगे तो ఏ మాటలు? దేవుని ఆజ్ఞాపరమైన మాటలు. कौन सी बातें? प्रभु की आज्ञा की बातें। ఏ మాటలు? సంఘము ద్వారా ఉపదేశించబడిన దేవుని ఆజ్ఞలైన మాటలు. कौन सी बातें? कलीसिया में उपदेश के द्वारा दी जाने वाली बातें। ఆ మాటలు మనము కంఠభూషణములుగా ధరించుకున్నట్లుగా ఆ దయని సత్యాన్ని అమర్చుకోవాలి. ఆ రెండు కలిసి ఉండాలి उन అంటున్నాడు. बातों को गले का हार बनाना है, कृपा सच्चाई दोनों मिली हुई होनी चाहिए करके कहता है। చూడాలంటే ఇక్కడ దయా సత్యం అనే రెండు కొంచెం వేరు వేరు మతలబు కలిగినవి, అంటే వేరు వేరు అర్థాలు కలిగినవి, ఒకే అర్థం కలిగింది కాదు. यहाँ हम देखें तो कृपा और सच्चाई का अर्थ अलग अलग है, एक ही अर्थ नहीं है इन दोनों का। అయినప్పటికీ ఇది చాలా కష్టతరమైనప్పటికీ విశ్వాసులు దయా సత్యము, ఎలాగో కృపా సత్యం అన్నారు కదా, అలాగే దయా సత్యము అనేవి రెండు కలిగి ఉండాల్సిందే. ये मुश्किल है लेकिन एक विश्वासी के अंदर दया और सच्चाई दोनों मिलके रहना ही चाहिए। మన విశ్వాసులం కాబట్టి సత్య ప్రకారమే పోదామని చూస్తే ఏ మనిషి పట్ల కూడా మన దయగా ప్రవర్తించలేము. हम विश्वासी हैं, इससे सच्चाई को पकड़ के ही चलेंगे, सच्चाई की ओर चलेंगे तो हम किसी विश्वासी के प्रति दया नहीं दिखा पाएंगे। నేను ఒక విశ్వాసిని ఎరుగుదును. मैं एक विश्वासी को जानती हूँ। కనీసం ఒక 25 సంవత్సరాల క్రితం 25 साल पहले की बात है। నిజంగా ఆ బిడ్డ అయితే మంచి విశ్వాసిగాను సత్ప్రవర్తనుడుగాను కనిపిస్తాడు. सच में वो देखने के लिए अच्छा विश्वासी ही दिखाई देता है। అంటే తనలో వాక్యమైన సత్యం పనిచేస్తుంది. उसके अंदर वचन रूपी सच्चाई काम कर रहा है। ఎంతమంది అయితే నామకార్థులు కనిపిస్తారో తన దృష్టికి, जितने लोग उसकी नजर में नाम मात्र विश्वासी दिखाई देते हैं, దేవుడు వీళ్ళందరిని నాశనం చేయాలి అంటాడని. कहता है इन सबको प्रभु नाश करे। అందరూ నాశనం చేయాలి అసలుకి. कहता है इन सबको प्रभु नाश कर डाले। ఈ నామకార్థ క్రైస్తవుల వల్లే ఇదంతా పాడైపోతుంది. విశ్వార్త అనేది వీళ్ళందరిని నాశనం చేయాలి. नाम मात्र मसीह लोगों के द्वारा सुसमाचार का अपमान हो रहा है, इसलिए प्रभु इन सबको नाश कर डालो करके बोलता है। అంటే వాళ్ళని చూస్తేనే ఒక విధమైన ఈయనకి అసహ్యము, ద్వేషము అన్ని వచ్చేస్తుంటాయి అబ్బాయిలు. ऐसे लोगों को देखते ही उस लड़के के अंदर के एक तरीके से गुस्सा, घृणा सब आने लगती है। ఆయన మా సొంత ఊరు, మాకు చెప్పాలంటే బావ మా మామ అవుతాడు, కానీ చిన్నోడు నాకంటే. खुद अपने ही गांव का है, वो मेरे से थोड़ा छोटा है, मेरे जीजा जी के तौर पे लगेगा रिश्ते में। కానీ అంత క్రోధంతోనూ ఆవేశంతోనూ ఉంటాడు. తను మంచివాడనని, పరిశుద్ధుడనని, ఎవరిలోనని ఏమైనా కొంచెం లక్షణాలు కనపడితే వాటి విషయంలో విజృంభిస్తూ ఉంటాడు. हर बात में अच्छा सा लगता है, लेकिन किसी के अंदर छोटी सी भी कमी या गलती दिखाई दे दी तो इतना ज्यादा गुस्सा हो जाता है। అయితే ఈ సత్యమైన మనిషి, వాక్య ప్రకారంగా నడుచుకునే మనిషిలో దయ లేదనుకోండి, ఎవరిని ప్రభు చెంతకు నడిపించగలుగుతారు? ये सच्चाई से जुड़ा हुए व्यक्ति के अंदर यदि दया नहीं होगी तो किसको प्रभु की ओर लेके आएगा? లోపల చూస్తే నామకార్థులైన పాపంలోనే ఉన్నారు, అనుజనులైన పాపంలో ఉన్నారు. ఎవరిని ఎలాగ దయలేక ఎలాగ రక్షించగలుగుతారు? संसार में देखे तो अन्य जाति हो, नाम मात्र लोग हो, वो सब प्रभु से दूर है। किस तरह बिना दया के उनको हम प्रभु के पास लेके आ सकते हैं? అందరూ పాపులైతే పాపులను ప్రేమించి దేవుడు యేసుని లోకానికి పంపించలేదు. सब पापी हैं, इसलिए प्रभु यीशु मसीह ने पापियों से प्यार करा और उस दुनिया में आया ना। तो మనము పాపులను ప్రేమించాలి అంటే మనకు దయ అనే మనసు ఉండాలి. यदि हमें पापियों से प्यार करना है तो हमारे अंदर दया हृदय होना चाहिए। విశ్వాసులు అవిశ్వాసులు ఉంటే వాళ్ళని కూడా ప్రేమించే దయ అనే మనసు మనకు विश्वासियों కావాలి. के बीच में अविश्वासी लोग भी हो तो हमारे अंदर दया वाला हृदय होना चाहिए। उनसे प्यार करना है। కేవలం మనలో సత్యమే ఉందంటే దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చలేము. सिर्फ हमारे अंदर सच्चाई ही बनी रहेगी तो प्रभु की इच्छा को हम पूरा नहीं कर पाएंगे। దేవుని చిత్తం ఏంది? అందరూ అంతటా మారు మనసు పొందాలి. प्रभु की इच्छा क्या है? सब लोग हर जगह मन फिराना है। నువ్వు రక్షించబడాలి, నీ ద్వారా అనేక మంది రక్షించబడాలి. आपको उद्धार मिलना है, आपके द्वारा बहुत लोगों को भी उद्धार मिलना है। అందుకు దయ అనేది లేకపోతే నువ్వు భారంగా ప్రార్థన చేయలేవు, ప్రయాసను పడలేవు. इसलिए आपके अंदर दया नहीं होगी तो आप बहुत से प्रार्थना भी नहीं कर पाओगे, मेहनत भी नहीं कर पाओगे। అందుకే అంటున్నాడు, సత్యమును దయను నువ్వు కంఠభూషణాలుగా ధరించుకోవాలి. जिससे कहता है सच्चाई को और दया को आप गले का हार बना लो। కాబట్టి ఈ సందేశం అనేది మనకి దేవుని ఉద్దేశానికి దగ్గరగా నడిపిస్తుంది. ये संदेश हमें प्रभु के उद्देश्य के नजदीक लेके जाती है। ఇక్కడ కూడా చూడండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి చూస్తే గనక, यहाँ पे नीति वचन 7वां अध्याय पहले वचन से देखेंगे 3వ వచనం వరకు చూస్తే, 3रे वचन तक, నా కుమారుడా నా మాటలను మనస్సును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలను నీవు మనస్సును ఉంచుకుని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు
బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. हे मेरे पुत्र, मेरी बातों को माना कर और मेरी आज्ञाओं को अपने मन में रख छोड़। मेरी आज्ञाओं को मान, इससे तू जीवित रहेगा। और मेरी शिक्षा को अपनी आंख की पुतली जान, उनको अपनी उंगलियों में बांध और अपने हृदय की पट्टियां पर लिख ले। అంటే మన జీవితములో ఆ దేవుని వాక్యం అనే సత్యము లేక దేవుని ఉపదేశము కొట్టొచ్చినట్టుగా కనిపించాలి. हमारे जीवन में प्रभु के वचन की सच्चाई जो है सबको साफ साफ दिखाई देनी चाहिए। అప్పుడే ఇతరులు కూడా ఆకర్షించబడేది, రక్షించబడేది. तभी दूसरे लोग आकर्षित होंगे और उद्धार पाएंगे। ఇతరులతో నాకు పనేముంది అని అనుకున్నాం అనుకో, నిజమైన రక్షణ మాత్రం మనకు లేదు అని అర్థం. दूसरों से हमारा क्या काम, यदि हम सोचेंगे तो हमारे अंदर उद्धार है ही नहीं। అలా ఉంటే గనుక మనం ఎవరిని ప్రేమించలేము, ఎవరిని ప్రభువులో ऐसे నడిపించలేము. करेंगे तो हम किसी से प्यार नहीं कर पाएंगे, किसी को प्रभु में नहीं चला पाएंगे। కాబట్టి అందరిని ప్రేమించాలి అంటే దయ అనేది మన హృదయంలోకి రావాలా. सबसे प्यार करना है तो हमारे हृदय में दया आना चाहिए। ఎందుకంటే నీ మనసు నచ్చినట్లుగా ఎదుటి వారు లేనప్పుడు మనం ప్రేమించలేము. जैसे आप चाहते हो वैसा सामने वाला व्यक्ति नहीं है तो हम उससे प्यार नहीं कर కానీ पाएंगे। నీవు ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్న బలహీనతల ఎడల నీకు దయ ఉంటే గనుక, यदि आपके अंदर जो सामने वाला व्यक्ति है उसकी कमजोरियों को लेकर दया है तो అయ్యో ఈ మనిషిని ఎలాగూ ప్రభువులో నడిపించాలా, ఎలాగో చెయ్యతనివ్వాలా అనే దయ లేకపోతే గనుక నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. अरे मैं इस इंसान को कैसे प्रभु में चलाऊं, कैसे संभालूं, कैसे लेके जाऊं करके सोचोगे, नहीं तो आपके अंदर दया ही नहीं है అప్పుడు నువ్వు ఆ దేవుల్లో నడిపించలేవు तो కూడా వ్యక్తిని. प्रभु में नहीं चला पाओगे। అసలు నీలో దయ లేదు. जिस तरह आपके अंदर दया ही नहीं रहेगी। కాబట్టి సత్యమైన వాక్యము మనలో ఉన్నది అంటే ఖచ్చితంగా మనలో దయ కూడా అమర్చబడి ఉండాలి. सच्चा वचन हमारे अंदर है तो हमारे अंदर दया भी होनी चाहिए। అందుకే ద్వితీయోపదేశ కాండములు కూడా ఇజ్రాయేలీలతో చెప్తున్నప్పుడు इसलिए व्यवस्था विवरण में इजरायलियों से जब कहा, అక్కడ కూడా వాక్యానికి కన్నుల మధ్య బాష్టంగా కట్టుకో అంటాడు. इसलिए वचन को भी अपनी आंखों के सामने बांध लो करके कहता है। అంటే మన కన్నులేంటి, వేళ్ళేంటి, మన మాటలేంటి, మన చూపులేంటి, మన మనసు అన్నిటిలో దేవుని ఆజ్ఞ, దేవుని ఉద్దేశము నిలబడి ఉండాలి. हमारी आंखों के सामने, हमारी उंगलियों में, हर जगह प्रभु का उद्देश्य, प्रभु का वचन ही होना चाहिए। అదైతే పాత నిబంధన కాలంలో అయితే వాళ్ళకి కనపడే విధంగా కట్టుకోండి అని కట్టాడు కూడా దేవుడు. पुराने नियम में तो दिखाई देने के लिए उसको बांध लो बोला और उस समय लोगों ने बांधा भी था। దేవుడు అలాగా వాళ్ళకి వస్త్రాలు ధరింప చేశాడు కూడా. इस तरह के वस्त्र भी प्रभु ने उन्हें उस समय दिए అయితే थे। ఇప్పుడు దేవుడు కోరుకుంటుంది ఏంటంటే హృదయం మీద రాయాలి, హృదయంలో భద్రం చేసుకోవాలి, హృదయం అందు ధరించాలి అంటున్నాడు. लेकिन अभी प्रभु क्या कहता है, हृदय में संभाल के रखना है, हृदय में लिखना है, हृदय में छिपाए रखना है। ఎందుకంటే హృదయం మారకే ఇజ్రాయేలీలు చేతులతో చేశారు గాని హృదయంతో చేయలేకపోయారు. क्योंकि हृदय नहीं बदला था इजरायली लोगों का, हाथों से उन्हें जो करना था उन्होंने किया, लेकिन हृदय से जो करना था वो काम उन्होंने नहीं किया। బలులు ఇవ్వమంటే బలులు ఇచ్చారు, ఏడాదికి 3 సార్లు యెరూషలేము రమ్మంటే పోయారు, ఏమి చేయమంటే చేశారు. बलि देने के लिए कहा तो बलि चढ़ाया, साल में 3 बार यरूशलेम में जाना है तो यरूशलेम गए, जो करने को कहा गया था वो करते रहते थे। కానీ హృదయం మాత్రం దేవునికి దగ్గరగా లేదు. लेकिन उनका हृदय परमेश्वर के बिल्कुल नजदीक नहीं था। అందుకే యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనకి క్రొత్త నిబంధన అనుగ్రహించి మన హృదయాల మీద దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞల్ని, దేవుని ఉపదేశాన్ని రాయాలనుకుంటున్నాడు. इसलिए प्रभु के वचन के द्वारा उसका पालन करते हुए हमारे हृदय में प्रभु के वचन को, प्रभु की आज्ञाओं को लिखने के लिए कहता है। కాబట్టి వాక్యం వింటున్న మన అందరిలో హృదయమందు వాక్యం భద్రంగా ఉండాలనేది మర్చిపోవద్దు. इसलिए वचन सुनने वाले हम सबको एक बात याद रखना है, हमारे हृदय में उसका वचन सुरक्षित रहना चाहिए। అంటే హృదయంలో ఉన్నదంటే గనక మన చూపులు, ఆలోచనలు, మాటలు, తలంపులు, పనులు, మన నడవడిక, ప్రవర్తన, వైఖరి అంతా కూడా దేవునికి ఇష్టానుసారంగా ఉంటుంది. अगर हमारे हृदय में रहेगा तो हमारे देखने का तरीका, बोलने का तरीका, चलने का तरीका, हमारा स्वभाव, हर एक विषय में हम प्रभु को भाने वाले लोग हो जाएंगे। అందుకే సామెతల గ్రంథంలో మాటిలోగా హృదయమందు దాచుకో, మనసులో భద్రం చేసుకో, అదిగో నీ ప్రాణంతో సమానంగా ఎంచుకొని సామెతలను మరీ హెచ్చరిస్తూ ఉంటాడు. इसलिए नीति वचन में बार बार अपने हृदय में छुपाए रखो, वचन के अनुसार चलो, उसको अपने अंदर बनाए रखो करके बार बार कहता रहता है। అలా చేసినప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు 22వ వచనం 6వ అధ్యాయంలో. 6वां अध्याय 22वें वचन में ऐसा करने से क्या होगा करके कहता है, నువ్వు త్రోవన వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నువ్వు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. वह तेरे चलने में तेरी अगुवाई और सोते समय तेरी रक्षा और जागते समय तुझसे बातें करेगी। అంటే నువ్వు త్రోవలో వెళ్ళిస్తే నడిపిస్తుంటే నువ్వు బలహీన పడిపోయి నీరసంగా ఉంటే నీ కాళ్ళు తీసి కాళ్ళు ముందు పెట్టుద్ది అనుకుంటున్నారా? आपको मार्ग में चलाएगी मतलब ये नहीं कि आपके पैर में कमजोरी आ गई तो पैर निकाल कर एक नया पैर रखेगी।
లేక తన భుజాలకి చేయూతనిచ్చి నడిపించటం అని భౌతిక రూపంలో ఆలోచన చేస్తున్నారా? या आपके हाथ कमजोर हो गए तो उसमें सहारा अपने हाथ का देकर आपको चलाएंगे करके ऐसा है क्या सोच रहे हैं आप? లేకపోతే నువ్వు పండుకునేటప్పుడు నీకు చౌకీదారు లాగా అదిగో ఒక గార్డ్ లాగా నీ దగ్గర డ్యూటీ చేస్తాడు దేవుడు అనుకుంటున్నారా? या तो जो आप सो रहे होंगे एक गार्ड की तरह ड्यूटी करेगा प्रभु आपके सामने खड़े होकर आपकी रक्षा करेगा, ऐसा सोच रहे हैं क्या? లేక నువ్వు మెలకున్నప్పుడు నీతో కూర్చొని ఇంకా పొద్దాక ముచ్చడిస్తూ ఉంటాడు దేవుడు అని అనుకుంటున్నారు. या आप जब जागे हुए होंगे तब आपके साथ बैठकर पवित्र आत्मा परमेश्वर आपसे बातें करता रहेगा करके सोच रहे हैं क्या? ఇక్కడ ఏం చలవిస్తున్నాడంటే यहाँ क्या कहता है? నీ హృదయంలో ఉండి నీ మెడ చుట్టూ ధరించుకున్న రీతులు అంటే నువ్వు పరిపూర్ణంగా వాక్యంతో గనక నింపబడితే अपने हृदय में रखकर उसको धारण कर, मतलब आप परिपूर्ण रीति से वचन से भरे हुए हो तो ఏ త్రోవ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? यहाँ पे कौन से मार्ग के बारे में कहता है? ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మనిషి నడవటం నేర్చుకుంటుంటాడు. इस पृथ्वी में जन्मे हुए हर एक इंसान जो है चलना सीखता रहता है. ఆ త్రోవ సరైనది కాకపోతే పోయి నాకు బుద్ధి వచ్చి ఇంకో త్రోవలోకి వస్తాడు, అది సహజం. वो जगह अच्छी नहीं है तो जाने के बाद अकल आ जाएगी, वापस मुड़कर अच्छे रास्ते में आ जाएगा, तो सहज बात है. అక్కడ ముళ్ళు ఉండయనో లేక కాలం ఉందనో లేక బురద ఉందనో అయింది తిరిగి వచ్చేసి వేరే మార్గాన్ని ఎన్నుకుంటాడు. वहाँ पे कांटे हैं, ऊंट कटारे हैं या कीचड़ है, मार्ग अच्छा नहीं है जानकर वापस मुड़ के आ जाएगा. లేక దొంగలు ఉన్నారు అంటే ఆ మార్గాన్ని విడిచిపెట్టి మంచిగా ఉంది ఎత్తు పల్లాలు లేని మంచి సరళమైన మార్గంలో కూడా రావచ్చు. वहाँ पे चोर है इसलिए अच्छे से मार्ग में आ जाएगा उस मार्ग को छोड़कर. కానీ ఇక్కడ ఏ మార్గం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే लेकिन यहाँ पे कौन से मार्ग के बारे में यीशु मसीह कहता है? జ్ఞాన మార్గము, యథార్థమైన మార్గము, దేవుని చిత్తానుసారమైన ప్రవర్తనతో కూడిన మార్గం గురించి మాట్లాడుతున్నాడు. ज्ञान का मार्ग, खरे मार्ग और प्रभु की इच्छा के अनुसार रहने वाले मार्ग के बारे में बात कर रहा है. మన త్రోవలన్నీ కూడా పాపం వైపు ద్వారా నడుస్తూ నరకం వైపు వెళ్ళాయి. हमारे सारे मार्ग हमें पाप की ओर ले जाता है और नरक की ओर ले जाता है. కాబట్టి మన పాపములో ప్రయాణంలో ఉన్న మన పరిస్థితిని జీవం వైపు, పరలోకం వైపు నడిపిస్తాడు దేవుడు. इसलिए पाप के और सफर करने वाले हमको जीवन की और मतलब स्वर्ग की ओर प्रभु लेके जाएगा. ఎప్పుడు? कब? తండ్రి ఆజ్ఞకి గైకొనాలి, पिता की आज्ञा को मानना है, అంటే సృష్టికర్త అయిన దేవుని ఆజ్ఞ. मतलब सृष्टिकर्ता परमेश्वर की जो आज्ञा है. తల్లి ఉపదేశం అంటే माता की शिक्षा मतलब తండ్రి యొక్క ఆజ్ఞ సంఘం ద్వారా ఉపదేశించబడుతుంది. पिता की आज्ञा कलीसिया के द्वारा ही उपदेश की जाती है. అది దేవుని చిత్తము, దేవుడు స్థాపించిన సంఘము. वो परमेश्वर की इच्छा है, परमेश्वर के द्वारा स्थापित की गई कलीसिया है. కాబట్టి మనం వినటానికి కూర్చుంటాం, ఆ ఉపదేశాన్ని వింటాం. इसलिए हम सुनने के लिए बैठ जाते हैं, उस उपदेश को सुनते भी हैं. అయితే ఆ విన్నప్పుడు మనకు విన్నప్పుడు మనం ఏం చేయాలని చెప్తుంది వాక్యం? जब उसे सुनते हैं तो हमें क्या करना चाहिए करके बताता है वचन. హృదయమందు ధరించుకోవాలి, కంఠ భూషణాలుగా ధరించుకోవాలి. हृदय में धारण करना है, गले के हार के समान धारण करना है. అంటే మనం ప్రేమించి ధరించుకునే వస్తువులు ఉంటాయి, అంతకంటే ప్రియంగా ఎంచుకొని వాక్యాన్ని ధరించుకోవాలి. हम जिन वस्तुओं से प्यार करके अपने अंदर धारण करते हैं उससे अधिक वचन से प्यार कर वचन को धारण करना है. అలా చేసినప్పుడు వాక్యం ఎలా మనల్ని కాపాడుతుందో చెప్తున్నాడు. ऐसा करने से वचन हमें कैसे बचाएगा बताता है. ఆ సంఘ ఉపదేశం ఎలాగ మనల్ని రక్షిస్తుందో చెప్తున్నాడు. कलीसिया का उपदेश किस तरह हमें बचाएगा बताता है. ఆ ఉపదేశము తండ్రి అయిన దేవుని ఆజ్ఞని మాత్రం మర్చిపోవద్దు. वो उपदेश जो है पिता की आज्ञा है, इस बात को मत भूलिएगा. సృష్టికర్త అయిన దేవుని ఆజ్ఞ. सृष्टिकर्ता परमेश्वर की आज्ञा है. నువ్వు త్రోవలో వెళ్ళేటప్పుడు అంటే నువ్వు దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడి ఉన్నప్పుడు నిన్ను నడిపిస్తుంది. जब आप पिता की उस इच्छा के अनुसार चलने के लिए तैयार हो जाते हो तो उस मार्ग में चलाना आपको वो सिखाता है. ఎందుకంటే ఈ లోకంలో ఉండి దేవుని మార్గంలో నడవాలంటే చాలా ఇబ్బంది. क्योंकि संसार में रहकर प्रभु के मार्ग में चलना है तो बहुत मुश्किल होता है. అందుకే అన్నాడు కదా ఇరుకైన మార్గం అని. इसलिए कहता है ना सकरा मार्ग. ఇరుకైన మార్గంలో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. इस सकरे मार्ग से होकर गुजरना है तो बहुत मुश्किल होता है. ఎందుకు ఇరుకంటే లోకం అంతా కూడా విశాలముతో ఉంది. ఆ విశాలములో ఇరుకైన ఇబ్బందులతో, సమస్యలతో, బాధలతో, శోధలతో నిండి ఉన్న ఈ మార్గం గుండా వెళ్ళాలంటే చాలా కష్టతరం, మన వల్ల కాదు. क्यों ये सके तो सकरा मार्ग है करके कहता है क्योंकि संसार से होकर गुजरना है तो बहुत ही परेशानियों से जुड़ा हुआ मार्ग है, मुश्किल है, बहुत आसान नहीं है. ఎందుకంటే లోకంలో ఉన్న మనుషులు, వాళ్ళ ఆలోచనలు, తలంపులు, పద్ధతి, వైఖరి అంతా కూడా ఒక విశ్వాసకి వ్యతిరేకతంగానే ఉంటది. क्योंकि संसार के लोगों का सोच विचार सब कुछ अलग ही होता है. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు ఎవరు? సాతానుడు. क्योंकि संसार में जो है वो है शैतान. అయితే విశ్వాసలో ఉండాలనుకుంటాం దేవుని చిత్తమైన వాక్యం దేవుడు. विश्वासी के अंदर क्या रहना चाहता है? प्रभु की इच्छा के अनुसार परमेश्वर और वचन. కాబట్టి మరి లోకముతో వైరము కదా.
क्योंकि మనం దేవుల్లో ఉంటామంటే हम प्रभु में है तो संसार से बैर रखना है। మనం లోకంతో ఉంటే దేవునితో వైర్యం. अगर संसार के साथ है तो हम परमेश्वर से बैर रखते हैं। లోకంలో ప్రేమ కలిగి ఉండి లోకానుసారంగా మన భక్తి, మన విశ్వాసం, మన ప్రవర్తన ఉందనుకో, ఎట్లా ఇష్టానుసారంగా నడుచుకోవచ్చు, ఎలా ఎవరు నేర్పాల్సిన పని లేదు మనకి. संसार के लोगों की इच्छा के अनुसार संसार की भक्ति अपने अंदर रख के चलेंगे तो अपनी मनमर्जी से चल सकते हैं। सब लोग हमसे प्यार करेंगे, कोई नफरत नहीं करेगा ఎవరు మనకు నేర్పాల్సిన పని और కూడా कोई ఉండదు. हमें सिखाएगा भी नहीं। కానీ దేవుని చిత్తానుసారంగా గనక నడవాలి, దేవుని ఉద్దేశానుసారంగా నడవాలంటే మనకు ఉపదేశం అవసరం. लेकिन प्रभु की इच्छा के अनुसार चलना है तो हमें उपदेश की जरूरत है। కాబట్టి ఆ ఉపదేశము నువ్వు నేర్చుకుంటున్నావు, వింటున్నావే, అదే నువ్వు నడవవలసిన త్రోవలు నీకు నడిపిస్తుంది. దేవుని చిత్తానుసారమైన నడక. वो जो उपदेश आप सुनते हो ना, वही आपको चलाता है, वही है प्रभु की इच्छा के अनुसार मार्ग में चलना। అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే इसलिए नीति वचन 4 अध्याय 11 वचन में देखेंगे, అక్కడ రాయబడి ఉంది, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. मैंने तुझे बुद्धि का मार्ग बताया है और सिधाई के पथ पर चलाया है। బుద్ధి, యథార్థత, జ్ఞానం అనే మార్గాలు, యథార్థం అనే మార్గంలో దేవుడు మనకు బోధించి నడిపిస్తున్నాడు. बुद्धि और सिधाई के मार्ग के विषय में प्रभु हमें बताता है और चलाता है। కాబట్టి మనం దేవుని ఉపదేశాన్ని, దేవుని ఆజ్ఞని, సంఘ ఉపదేశాన్ని త్రోసివేయకుండా హృదయంలో భద్రం చేసుకుంటే, इसलिए प्रभु के उपदेश को, कलीसिया के उपदेश को, प्रभु की आज्ञाओं का तिरस्कार ना करते हुए अपने हृदय में रख छोड़ेंगे तो మనం వెళ్ళాలనుకున్న పరలోక మార్గం గుండా నడవటం నేర్చుకుంటాం. మార్గానికి ప్రయాణం ఎలా ఉంటుందో, ఎలా నడవాలో నేర్చుకుంటాం. इसलिए हम स्वर्ग के राज्य का मार्ग कैसा है, उसमें कैसे चलना है, हम सीख लेंगे। అందుకే పరలోకం పోవాలంటే సంఘం లేకుండా మనిషి పరలోకం చేరుకోలేడని దేవుడు పరలోకాన్ని పెట్టాడు. इसलिए स्वर्ग में जाना है तो बिना वचन के, बिना प्रभु के हम स्वर्ग नहीं जाते करके प्रभु हमें सिखाता है। అందుకే సంఘాన్ని స్థాపించాడు. इसलिए कलीसिया की स्थापना की गई है। సంఘం అనేది పరలోకపు గవిని. यहाँ कलीसिया जो है स्वर्ग का निवास है, గవిని అంటే ద్వారం, పరలోక గవిని. ये स्वर्ग का द्वार है। కాబట్టి మనం అందుకే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి, ఆ మనిషికి సొంతంగా ఏమున్నా లేకపోయినా సంఘం అనేది కావాలి. इसलिए इस संसार में एक व्यक्ति के पास कुछ हो या ना हो, उसको एक कलीसिया होनी चाहिए। ఆ సంఘం మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. वही कलीसिया हमें स्वर्ग लेके जाएगी। అందుకే తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకు అంటున్నాడు. इसलिए माता के उपदेशों को ना तज करके कहता है। ఇంకా ఇక్కడ చూస్తే और यहाँ देखेंगे, ఆ ఉపదేశాన్ని గనక మనం అంగీకరిస్తే గనక, उस उपदेश को यदि हम स्वीकार करेंगे, ఆ ఉపదేశం మనల్ని ఎలా కాపాడుతుందో, అసలు మన కోసం ఏం విలువలు ఇస్తుందో కూడా 23వ వచనంలో చెప్తున్నాడు. वो उपदेश हमें किस तरह बचाएगा, उसकी क्या क्या अहमियत है, उसके बारे में बताया जा रहा है। అయితే 22లో మనం రెండో విషయాన్ని చూద్దాం. ఒకటేమో త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించని గురించి విన్నాం. 22वें वचन में जब तू मार्ग में चलेगा तुझे चलाएगा करके हमने सुना है। నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును. दूसरी बात है सोते समय तेरी रक्षा करेगा। అంటే ఇక్కడ మనకు నిద్ర అనేది 2 రకాల నిద్ర ఈ లోకంలో. इस संसार में 2 तरीके की नींद होती है। శరీరానుసారంగా మనం నిద్రపోతాం, శరీరం గనక నిద్ర వస్తుంది, అలసిపోతాం, నిద్రపోతాం, అది వేరే విషయం. शारीरिक रूप से हम थक जाते हैं, हमें नींद आती है, हम सो जाते हैं, वो अलग बात है। అయితే నీతిమంతుడు ఆ నిద్ర సమయంలో కూడా ఆ నీతిమంతుడు సురక్షితం కలిగి ఉంటాడు అని చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. यहाँ पे परमेश्वर बताना चाहता है जो धर्मी इंसान है सोते समय भी सुरक्षित रहेगा। ఎట్లాగూ? कैसे? మనం 127వ కీర్తన 2వ వచనం మనందరికి తెలుసు. 127 भजन संहिता 2रा वचन हम सबको पता है। అక్కడ అంటాడు, నువ్వు చాలా పందలకడలేసి పని చేసి కష్టపడి, చాలా రాత్రి వరకు కష్టపడి ప్రయాసపడ్డా, నువ్వు సంపాదించుకుంది ఏమీ లేదు. कहता है भोर के समय तू उठा, मेहनत की और रात को बहुत देर तक तूने मेहनत की लेकिन कुछ कमाया नहीं। కానీ నా ప్రియులు, తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి అనుగ్రహించుచున్నాడు అంటున్నాడు. लेकिन वो कहता है उसके प्रिय जब सोते हैं उनको वो अनुग्रह देता है, उनको सब प्रदान करता है। అంటే ఆయనను కలిగిన వారు ఎలా నిద్రపోతారు? जो उसमें बने रहते हैं वो कैसे सोते हैं? శరీర సంబంధులేమో ఎప్పుడెప్పుడు అంటే లేటుగా పడుకుంటాడు, సంపాదన 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 అని, ఇంకెప్పుడెప్పుడు లెగుద్దామా, ఎప్పుడెప్పుడా అని ఆశతో పడుకుంటాడు. గాని తనలో ఇంకా వేరేది మనం చూడలేం. शारीरिक व्यक्ति बहुत लेट तक काम करता रहेगा और सोने के बाद भी कब सुबह होगी, जल्दी जल्दी मुझे कमाना है, काम पे जाना है करके सोचता रहेगा। उसके अलावा और कोई सोच नहीं होती उसकी, ఎందుకంటే ఈ లోకంలో అలా అయితేనే గట్టను కాగలుగుతాడు. क्योंकि संसार में ऐसे रहने से ही वो आराम से जी सकता है। కానీ దేవుని ఉపదేశానికి లోబడే వారి విషయంలో చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ लेकिन प्रभु के उपदेश में झुकने वालों के विषय में क्या कहता है? ఆ మనిషి ఎలా ఉంటాడు అంటే, वो कैसा रहता है इंसान? కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. भजन संहिता 3रा अध्याय 5वें वचन को हम देखेंगे। 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, 3रा अध्याय 5वां యెహోవా वचन, నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. मैं लेटकर सो गया फिर जाग उठा क्योंकि यहोवा मुझे संभालता है। అంటే యెహోవా దేవుడు విశ్వాసైన వారికి ఆధారం ఎవరు ఈ లోకంలో?
विश्वासियों का आधार कौन है इस संसार में? యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచిన వారికి ఆధారం ఎవరు ఈ లోకంలో? इस संसार में यीशु मसीह पर विश्वास करने वालों का आधार कौन है? లేక పరిశుద్ధమైన జీవితం గడుపుతున్న వారికి ఎవరు ఆధారం? पवित्र जीवन जीने वालों का आधार कौन है? ఈ లోకంలోని ఏ సంబంధాలు ఆధారం కాదు. इस संसार में कोई भी रिश्ते आधार नहीं है। కానీ ఎవరు ఇక్కడ ఆధారం అని చెప్తున్నాడు कौन దావీదు? हमारा आधार? क्या कहता है दाऊद? యెహోవా నాకు ఆధారము. यहोवा ही मुझे संभालता है। కాబట్టి ఇది ఆయన పండుకున్నవాడు లేవగలుగుతున్నాడు. सोने वाला उठ पा रहा है। చాలా మంది దేవుడు ఆధారంగా లేని మనుషుల జీవితాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. बहुत लोग जिनको परमेश्वर नहीं संभालता उनका जीवन बहुत ही मुश्किलों से भरा हुआ होता है। పండుకుంటే లేవబుద్ధి పుట్టదు. सोएंगे तो उठने का मन नहीं करेगा। లేదా పడుకుంటే అసలు లేవలేని మనుషులు, లేవకుండా వెళ్ళిపోయిన మనుషులు కూడా ఉన్నారు. सोने के बाद उठे बिना जाने वाले लोग भी हैं। అంటే లేకుండా ఎట్లా వెళ్తారా అనుకుంటున్నారు. बिना उठे कैसे जाएंगे करके सोच रहे వెళ్ళాలంటే हैं। లేవాలి కదా అనుకుంటారు. जाने के लिए तो उठना पड़ेगा करके हम सोच रहे భూమి हैं। మీద నడవటానికి అయితే లేవాలి, కానీ అక్కడికి వెళ్ళాలంటే లేవకుండానే వెళ్ళిపోవచ్చు. इस पृथ्वी में हमें चलना है तो उठना पड़ेगा, लेकिन ऊपर को जाना है तो उठने की जरूरत ही नहीं है। కాబట్టి ఆయన అన్నాడు, దేవుడు నాకు ఆధారం కాబట్టి నేను పడుకుంటాను, లెక్క చక్కగా లేవగలుగుతున్నాను इसलिए वो అంటున్నాడు. कहता है परमेश्वर मुझे संभालता है इसलिए मैं सोता हूँ, अच्छे से उठ पाता हूँ। అందుకే ఇంకా అంటున్నాడు చూడండి, 4వ అధ్యాయం కీర్తన గ్రంథము ఎలాగో పడుకోవటం ఎలా పడుకుంటాడో చెప్తున్నాడు. इसलिए यहाँ देखिए कैसे सोने के बारे में कैसे सोना है। भजन संहिता 4వ चौथा अध्याय 5వ వచనంలో చూస్తే, 8వ వచనంలో చూస్తే 8वें वचन में हम देखेंगे ఏమంటున్నాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదువు. मैं शांति से लेट जाऊंगा और सो जाऊंगा, क्योंकि हे यहोवा केवल तू ही मुझको एकांत में निश्चिंत रहने देता है। అంటే ఎవరికైతే యెహోవా ఆధారముగా ఉండాడో जिसके लिए यहोवा आधार है ఆ మనిషి చాలా నెమ్మదిగా పడుకుంటాడు. वो इंसान बड़े आराम से सोता है। అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా పక్క కొరుగుతాం, ఆ వరగటం కాదు. मतलब जब तबीयत खराब होती है तो आराम से बिस्तर पर लौटते हैं, वैसा नहीं। అని ఈ మధ్య కాలంలో 3 నెలలు అలాగే నెమ్మదిగా పడుకున్నాను. इस बीच में 3 महीने जब तबीयत ठीक नहीं थी आराम से बेड पे लेटी हुई थी। ఎట్లాగా? कैसे? ఎవరో నన్ను పట్టుకోబెట్టి చిన్న పాపలాగా పడుకోబెట్టేవాళ్ళు, ఇంటోళ్ళు మెల్లిగా లేపు కూర్చోబెట్టేవాళ్ళు. घर के लोग ही आराम से छोटे बच्चों की तरह मुझे बिठाते थे, मुझे लिटाते थे। అంటే నెమ్మదిగా పడుకుంటానంటే అర్థం ఏంటంటే, आराम से लेटना मतलब क्या है? ఈ పగటి కాలం జీవితం అంతలో కూడా ఎన్నో ప్రయాసలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, చాలా ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితులు ఉండొచ్చు మన దినం అంతట్లో కూడా. पूरे दिन भर बहुत ही मेहनत, बहुत ही परेशानी, बहुत ही मुश्किल, बहुत ही समस्या हो सकती है। అసలుకి ఆధారం లేదా అన్న పరిస్థితులు కూడా ఏర్పడి ఉండొచ్చు. क्या हमें कोई संभालने वाला नहीं है? ऐसी हालत का भी सामना हमने किया होगा। కానీ ఎవరైతే దేవుని ఆధారంగా చేసుకున్నారో, लेकिन जो कोई अपना आधार प्रभु को बनाता है, ఎన్ని బాధలున్నా ఎన్ని శోధనలుండా గానీ कितने भी दुख क्यों ना हो, कितनी भी परेशानियां क्यों ना हो, నెమ్మదిగా, అంటే తసల్లి, ఇది హిందీలో చెప్పుకోవాలంటే శాంతిగా నెమ్మదిగా పడుకుంటాడు. आराम से शांति से वो सो जाएगा। అంటే ఏ బాధలు మనసులో పెట్టుకోడు. कोई भी दुख अपने मन में नहीं रखेगा, ఎందుకంటే ఆధారం ఎవరు? क्योंकि उसको संभालने वाला, उसका आधार कौन है? ఆధారం నీవేనయ్యా అని మన దినకర్ గారు పాటలు రాశారు, పాడతారు, చాలా ఇష్టమైన పాట. दिनकरन जी ने गीत लिखा है, संभालने वाला तू ही है। वो सब बहुत लोग गीत गाते हैं। అయితే ఆధారం ఆయన అయినప్పుడు ఎన్ని పరిస్థితులు ఎలా ఉండా గానీ నెమ్మదిగా ఉండటం అనేది నేర్చుకుంటాడు ఒక విశ్వాసి. वही हमारा आधार, वही संभालने वाला है, तो आराम से जीना सीख जाएगा विश्वासी। అందుకంటే నువ్వు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును. इसलिए वो कहता है सोते समय वो तुझे संभालेगा। అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, इसी तरह नीति वचन 3 अध्याय 24वें वचन में हम देखेंगे। మనకి ఇక్కడ ఏం దొరకనుంది, ఇది కూడా రాస్తున్నాడు ఇక్కడ. పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖంగా నిద్రిస్తావు. जब तू लेटेगा तब भय ना खाएगा, जब तू लेटेगा तब सुख की नींद आएगी। అంటే ఏంటి? భయము కలిగించే పరిస్థితులు పగల కాలమంతా జరిగి ఉండొచ్చు, डराने वाली हालत पूरे दिन भर हो सकती है, కానీ నీవు యెహోవాను ఆధారంగా చేసుకున్నావు. तूने यहोवा परमेश्वर को अपना आधार बनाया है। ఆయన వల్ల నీ హృదయంలో నెమ్మదిని, శాంతిని పొందుకుని ఉన్నావు. उसके द्वारा आपने अपने हृदय में शांति और आराम पाया है। కాబట్టి నువ్వు వీటన్నిటిని పక్కన పెట్టేసి ఆ యెహోవా నాకు ఆధారం అని నిర్భయంగా పడుకుంటావు. इन सब चीजों को बगल में रखकर यहोवा ही मेरा आधार है करके आराम से आप सो पाओगे। ఎలాగా? ఇంకా సుఖంగా నిద్రలో సుఖంగా నిద్రపోతావట. नींद में भी सुख से आप सो पाओगे। కొంతమంది ఉదయం లేచిన తర్వాత మనం అనుకుంటాం పరిస్థితులు బట్టి రాత్రి పడుకున్నా గానీ పడుకున్నట్టు లేదు. हालतों को देखकर हम कुछ लोग सो के उठ के कहते हैं अरे रात को सोई, लेकिन ऐसा नहीं लगा मैं सोई। ఏందో ఇబ్బందికరంగా ఉందో, ఏదో సుఖంగా నిద్రపోయినట్టు అనిపిలా. ऐसा नहीं लगा मैं अच्छे से सो पाई करके बोलते हैं। మనం మనుషుల మీద ఆధారపడితే ఒక సహజంగా అయ్యే పరిస్థితులు అయ్యి. इंसानों पर निर्भर हो जाएंगे तो ऐसा ही होगा। కాబట్టి యెహోవా మీద ఆధారపడి ఆయన ఆజ్ఞ వల్ల, సంఘ ఉపదేశం వల్ల మనం నడుచుకుంటే మనం శాంతిగా, నెమ్మదిగా, భయం లేకుండా సుఖమైన నిద్ర చేయగలుగుతాం. यहोवा पर निर्भर होकर सुख से रहेंगे तो आराम से सुख से हम सो पाएंगे।
ఇక చూడండి ఇర్మియా తన గ్రంథంలో రాస్తున్నాడు నిద్ర గురించి చాలా చక్కగా ఉంది. ఆ మాట ఇంకా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. यिर्मयाह नींद के बारे में बहुत ही अच्छे से लिखता है, उसको पढ़ेंगे तो बहुत ही आश्चर्य लगेगा। సో 31వ అధ్యాయంలో చూస్తే यिर्मयाह 31वां अध्याय 26వ వచనము, 31वां अध्याय 26वां वचन। అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయెను. इस पर मैं जाग उठा और देखा, मेरी नींद मुझे मीठी लगी। ఎట్లా వినోదంగా ఉందంట. उसकी नींद उसे मीठी लग रही है। అసలు ఆ సుఖ నిద్ర అంటే బానే ఉంది. सुख की नींद तो अच्छा लगता है सोने के लिए। నిద్రలో వినోదం అంటే ఆనందం. అసలుకి నిజంగా ఎంత మంచి నిద్ర. नींद मीठी नींद मतलब कितना अच्छा नींद है। ఒక తసల్లి, అమ్మయ్య పూర్తి విశ్రాంతి దొరికిపోయింది, నాకు పూర్తి నెమ్మది కలిగింది, అసలు భయం లేదు, సంతోషం, సుఖం. అబ్బా పరిస్థితులు అలా లేవు. కానీ అది దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయన వాక్యానుసారంగా నడిస్తే గనుక నువ్వు పండుకున్నప్పుడు నిన్ను కాపాడుతుందంటే ఇలాంటి నిద్ర ఉండాలి విశ్వాసం. परिस्थितियां तो ऐसी नहीं है, लेकिन अगर आप प्रभु के वचन पर निर्भर होने वाले हो तो इस तरह की नींद आपको मीठी नींद लगेगी करके वचन कहता है। కాబట్టి ఒకటేమో నీవు త్రోవని వెళ్ళినప్పుడు అంటే దేవుని మార్గంలో నడిచేటప్పుడు నిన్ను నడిపిస్తుందో సందేశం ఉపదేశము. जब आप मार्ग में रहते हो तो उसका उपदेश आपको चलाता है। అలాగే నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు, అంతేకాకుండా నువ్వు పండుకున్నప్పుడు నిన్ను ఆ ఉపదేశం కాపాడుతుంది అంటున్నాడు. सोते समय भी उसका उपदेश आपको बचाता है करके कहता है। ఇంకా మూడో విషయంగా నువ్వు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చడించును. और जागते समय तुझसे बातें करेगी। మనం మెలకుగా ఉన్నప్పుడు కూడా విన్న ఉపదేశం మనకి పరిశుద్ధ ఆత్ముడు మనతో మాట్లాడతాడు. जागते समय जो उपदेश हम सुनते हैं वो पवित्र आत्मा हमसे बातें करेगा। యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు కదా యోహాను 16లో, यीशु मसीह ने कहा है ना यूहन्ना 15 में, 16వ అధ్యాయంలో, 16वां अध्याय में, నేనేమైతే మాట్లాడానో నా వాటిలో తీసుకుని మీకు జ్ఞాపకం చేస్తాడని చెప్పాడు. मैंने जो बातें की हैं उन्हीं बातों को लेकर वो आपको याद दिलाएगा करके कहता है। నువ్వు మెలకు కలిగి అంటే దేవునిలో మెలకు కలిగి ఉండాలంటే మాట్లాడతాడు, కానీ లోకంలో కళ్ళు తెరిచి కూర్చున్నారు కాబట్టి మాట్లాడతాడు అనుకోబా. प्रभु में जागते हुए रहोगे तो बातें करेगा। ये नहीं कि संसार में मैं आंखें खोल के बैठा हूँ उससे बातें करेगा, ऐसा नहीं है। మెలకు ఉంటే మాట్లాడతానన్నావు కదా ప్రభు, నిద్రపోకుండా రాత్రి అంతా మెలకుగా గుడ్లా కూర్చుని దేవుడు మాట్లాడతాడు అని ముచ్చడిస్తాడు అని అనుకోకు. ऐसा मत सोचो प्रभु ने कहा है जागते रहोगा तो बात करूंगा, मैं रात भर नहीं सोऊंगा, आंखें खोल के बैठा रहूंगा, प्रभु मुझसे बातें करो करके सोचोगे तो ऐसे नहीं करेगा बात। మెలుకు అంటే ఆత్మలో మెలుకు కావాలి. जागते रहना मतलब आत्मा में जागते रहना चाहिए। మెలుకు అంటే మనం కూర్చునున్నగా ఏదో శబ్దం మన చెవుల్లోకి వినపడమో ఇది దేవుడి మాట అనుకోకు. ये मत सोचो हम बैठे हुए हैं हमारे कान में एक आवाज आ गया, ये प्रभु की आवाज है करके मत सोचो। మనకి చాలా సార్లు అర్థం కాదు, పక్కమటోడు దడిపీయడానికి కూడా మాట్లాడతారు. कई बार हमें समझ में नहीं आएगा, बगल वाला डराने के लिए भी बातें कर सकता है, సాతాను భ్రమలో పెడతానికి మాట్లాడతాడు, शैतान भ्रम में डालने के लिए भी बातें कर सकता है, నడిపిస్తానికి కూడా మాట్లాడతాడు కొన్ని పర్యాలు. कई बार प्रभु हमें चलाने के लिए भी बातें करता है। అయితే ఇక్కడ మనకు కావాల్సిన మెలుకు ఏంటంటే ఆత్మలో మెలుకు కావాలి. जागते रहना मतलब कैसे जागना है? आत्मा में जागते रहना है। అంటే వాక్యము గనక మన హృదయంలో ఉండి वचन हमारे हृदय में हो, ఉండాలంటే సంఘ ఉపదేశాన్ని అనుసరించాలి. अगर वो हमारे अंदर रहना है तो कलीसिया के उपदेशों का पालन करना है। ఆ ఉపదేశం తండ్రి అయిన దేవుని ఆజ్ఞ. वो उपदेश पिता परमेश्वर की आज्ञा है, ఉపదేశించే వారిది మాత్రం కాదు, उपदेश देने वाले का नहीं అది है, తండ్రి అయిన దేవుని ఆజ్ఞ. वो पिता परमेश्वर की आज्ञा है। ఆ హృదయంలో గనక భద్రం చేసుకుంటే उसे अपने हृदय में थामे रहेंगे तो నీ విశ్వాస మార్గములో నిన్ను నడిపిస్తుంది. आपके विश्वास के मार्ग में चलाएगा। అలాగే నువ్వు పండుకున్నప్పుడు నువ్వు ఎలాంటి మంచి నిద్రను కలిగి ఉండగలుగుతావు, నిన్ను కాపాడగలుగుతుంది. सोते समय जैसे अच्छी नींद चाहिए वैसे आपको बचा पाएगा। అలాగే నువ్వు మేలుకున్నప్పుడు ఆత్మలో మెలకువ అంటే ప్రతి చిన్న విషయం, ఆలోచన, తలంపు, మాటలు, వైఖరి నేనేం పొరపాటు చేయటం లేదు కదా అని మెలకు ఉంటే గనుక ఖచ్చితంగా నీతో మాట్లాడుతుంది. अगर आप जागते रहोगे, आप सोचते रहोगे मेरी बातों में, मेरे सोच में कोई गलती नहीं है, तो उस समय आपको सावधान करेगा, बातें करेगा पवित्र आत्मा। అలాగే 23వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. इसी तरह 23 वचन को हम ध्यान ఆ करेंगे। దేవుడిచ్చిన ఆజ్ఞ గురించి చెప్తాడు. वो परमेश्वर ने आज्ञा जो दी है उसके बारे में कहता है। ఆజ్ఞ ఎలాంటిదట? वो आज्ञा कैसी है? దీపము. दीपक है, వెలుగు అనలేదు. ज्योति नहीं कहा है। దీపము వేరు, వెలుగు వేరు. दीपक अलग है, ज्योति अलग है। దీపము ఇల్లు చీకటిగా ఉంది, घर अंधेरा है, మనం దీపాన్ని వెలిగించాం. हमने दीपक को जलाया है। ఆ కనపడుతుంది ఆ వెలుగు, అది దీపము. वो जो दिखाई देता है वो दीपक है। అది ఎలా కనిపించింది మనకి చీకట్లో? वो हमें कैसे दिखाई देता है अंधकार में? ప్రకాశించింది. वो प्रकाशमय हो गया है। అది ప్రకాశించింది కాబట్టి ఆ దీపం మనకు కనపడుతుంది. वो प्रकाशमय हो गया है इसलिए वो दीपक हमें दिखाई देता है। అందుకే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, इसलिए दूसरा पत्रस 1 अध्याय 19 वचन में हम एक बार देखेंगे। ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. देखिए यहाँ क्या कहता है। మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలుగిచ్చి దీపమైనట్టు దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. हमारे पास जो भविष्यद्वक्ताओं का वचन
हैं वह इस घटना से दृढ़ ठहरा, तुम यह अच्छा करते हो जो ये समझकर उस पर ध्यान करते हो कि वह एक दिया जो अंधियारे स्थान में उस समय तक प्रकाश देता रहता है जब तक कि पो ना फटे और भोर का तारा तुम्हारे हृदय में ना चमक उठे। అంటే ఆ చీకటిలో వెలిగిన ఆ దీపం వైపు నీవు లక్ష్యం ఉంచాలి అని వాక్యం చెప్తుంది. उस अंधियारे में चमकने वाले प्रकाश की ओर आपको ध्यान देना है करके प्रभु का वचन कहता है। ఆ వెలుగు వైపు నువ్వు లక్ష్యం ఉంచితేనే నీకు మేలు. उस प्रकाश की ओर ध्यान दोगे तो आपके लिए भला है। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ అనేది ఈ లోకంలో ఒక దీపం లాంటిది. इसलिए क्या कहता है, परमेश्वर की आज्ञा जो है संसार में दीपक के समान है। అయితే దాని యందు లక్ష్యం ఉంచితేనే నువ్వు ఉపదేశాన్ని స్వీకరిస్తావు, లేకపోతే త్రోసివేస్తావు. उसकी ओर ध्यान लगाओगे तभी आप उपदेश को स्वीकार कर पाओगे, नहीं तो उसका तिरस्कार कर दोगे। అందుకే ఇక్కడ రెండో విషయం ఏమంటున్నాడు, इसलिए यहाँ दूसरा विषय क्या कहता है, ఉపదేశము వెలుగు అంటున్నాడు. उपदेश जो है वो ज्योति है। అంటే ఆ దీపము నుండి వచ్చే ఆ ప్రకాశాన్ని మనం ఏమంటున్నాము, వెలుగు. దాని ద్వారా కనపడుతున్నది వెలుగు. उस दीपक से जो प्रकाश हमें मिलता है उसको हम रोशनी कहते हैं, जो हमें दिखाई देता है। అంటే ఆ దీపం ఉన్నప్పుడే మిగిలిన వస్తువులు కూడా మనకు కనిపిస్తాయి ఆ వెలుగు ద్వారా. उस दीपक जब होगा उसी की रोशनी के द्वारा बाकी सारी वस्तुएं हमें दिखाई ఆ देंगी। దీపం లేకపోతే వెలుగు మనకు వేరే వస్తువులు కనిపించవు. वो दीपक नहीं होगा तो बाकी वस्तुएं हमें दिखाई नहीं देंगी। ఆ కనిపించేలాగా చేస్తుంది అదే ఉపదేశం. वो दिखाई देने की तरह हमें जो करता है ना, वही उपदेश है। కాబట్టి ఈ యొక్క విలువను మనం తెలుసుకుని ఉండాలి. इसलिए इस बात को हमें पहचानना है। కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఉపదేశాన్ని హృదయంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. सबसे बढ़कर उपदेश को अपने हृदय में रख छोड़ने के लिए मेहनत करना है। ఎందుకంటే హృదయంలో ఉంచుకోగలిగితేనే ఆ ఆజ్ఞ వైపు, అనగా ఆజ్ఞ అయిన ఆ దీపం వైపు లక్ష్యం ఉంచగలుగుతాం. हृदय में रखेंगे तो आज्ञा जो दीपक है उसकी ओर हम ध्यान दे पाएंगे। మనకు సమయం అయిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని గురించి 23వ వచనం గురించి మళ్ళా మాట్లాడుకుందాం. समय खत्म हो रहा है, इसलिए 23 वचन के बारे में अगली बार हम बात करेंगे। అయితే 21 నుండి 20 నుండి 22 వరకు చదువుకున్న వచనాలను బట్టి, ధ్యానించిన విధానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. तो 20 से लेकर 22 वचन तक जो वचन पढ़ा है उसको हम ध्यान करेंगे। అలాగే ఆ తండ్రి ఆజ్ఞని గైకొందాం. తల్లి ఉపదేశం అనగా సంఘం ద్వారా వచ్చే ఉపదేశాన్ని త్రోసివేయొద్దు. पिता की आज्ञाओं का पालन करेंगे। माता मतलब कलीसिया के द्वारा जो उपदेश आ रहा है उसका तिरस्कार ना करें। అలాగే హృదయంలో ధరించుకుందాం. इसी तरह हृदय में धारण करेंगे। మరి మెరక అలంకరించుకున్న రీతిలో మనం కనిపిద్దాం. లోకానికి ఒక పత్రికలాగా, వాక్యంలాగా కనపడదాం. अपने गले का हार के रूप में उसको धारण करके वचन के अनुसार हम चलेंगे। అలా ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని, ఆ ఉపదేశం మనల్ని త్రోవలు నడిపిస్తుంది, పండుకున్నప్పుడు కాపాడుతుంది, మేలుకున్నప్పుడు మనతో ముచ్చడిస్తుంది. ऐसे रहने से जब हम मार्ग में होते हैं हमारे साथ रहेगा, हम जब सोते हैं हमारे संभाल के रखेगा, आराम से हमें उठाएगा। కాబట్టి విన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, మర్చిపోవద్దు. అదే మనతో ముచ్చటించటం అంటే. इसलिए जो वचन सुना है उसे ना भूले, यही है बातें करने का मतलब। మనతో మాట్లాడటం అంటే అదే అర్థం. हमसे बातें करता है इसका मतलब यही है। నువ్వు మేలుకున్నప్పుడు, నువ్వు మేలుకొని ఉన్నప్పుడు నీతో మాట్లాడుతుంది వాక్యం. अभी आप जागे हुए हो, वचन आपसे बात कर रहा है। అయితే ఈ మెలుకువే కాకుండా ఆత్మలో కూడా మెలకువ కలిగి పొరపాటులోను లోకంలోను పడిపోకుండా జాగ్రత్త పడదాం. इस तरह जागते रहना ही है, साथ साथ आत्मा में भी जागते रहना है, किसी गलती में हम ना गिरे। రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटी सी प्रार्थना करें। నిత్యుడగు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. अनंत परमेश्वर आपके चरणों को स्तुति करते हैं। ప్రభా, నీ ఆజ్ఞను గైకొనమని, అయా తల్లి ఉపదేశాన్ని అంగీకరించమని త్రోసివేయొద్దని చెప్తున్న దేవా నీకు స్తోత్రం. आपकी आज्ञा को पालन करो, माता के उपदेशों को ना टच करके आपने बातें किया, प्रभु आपकी स्तुति हो। అయా వాక్యం ద్వారా మా హృదయంలో భద్రం చేసుకోమంటున్నావు. वचन को अपने हृदय में प्रभु संभाले रखो करके कहते हो। అలా భద్రం చేసుకున్నప్పుడు మాకు కలిగే ఆ యొక్క విలువల గురించి మాట్లాడిన తండ్రి మీకు స్తోత్రం. इस तरह बचाए रखेंगे तो हमें क्या क्या मिलेगा उसके बारे में प्रभु आपने बातें किया, धन्यवाद हो। మీరు మా త్రోవలకి నాడిక నేర్పేవారిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. हमारे मार्ग में किस तरह चलना है सिखाने वाले परमेश्वर आप है, धन्यवाद करते हैं। పడుకున్నప్పుడు మాకు కలిగే అనుభూతి, మీలో మంచి సుఖనిద్ర గురించి మాట్లాడేందుకు స్తోత్రం. हम जब सोते हैं अच्छी सुरक्षा आपकी ओर से हमें मिलती है, इसलिए प्रभु आपने बातें किया, धन्यवाद हो। మెలకువ కలిగి ఉన్నప్పుడు ముచ్చడిస్తానన్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. रहेंगे तो आप हमसे बातें करते हैं करके आपने कहा, प्रभु धन्यवाद। ఆత్మలో మీరు మాట్లాడిన మాటలు మేమందరం విని స్వీకరించినట్లు సహాయం చేయండి. आत्मा में जो आपने बातें की है वो सब हम सुनकर उसका चाल चलन अपने अंदर रखने के लिए मदद कीजिए। పరిశుద్ధాత్మ ద్వారా ఇట్టి కార్యం జరిగించమని पवित्र आत्मा के द्वारा ये सारा कार्य होने के लिए యేసు నామములో అడిగి వేడుకొని यीशु मसीह के ప్రార్థిస్తున్నాం नाम से తండ్రి. प्रार्थना करते हैं पिता। ఆమేన్. आमीन। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా.